దేశం కోసం ప్రాణాలు అర్పించి గాంధీ కుటుంబంపై మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించారు. సిబిఐ, ఈడీలపై ఆధారపడి బీజేపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. బీజేపీ మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ప్రాణాలు అర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్నటువంటి అధికారంలో వారు ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు. కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో కక్ష సాధింపుకు గురి అవుతా ఉన్నది. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే బలపడతా ఉందో భారతీయ జనతా పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పలేక అటు పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రజల వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయాలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపే. 80 సంవత్సరాలు పడ్డ సోనియా గాంధీ గారి పైన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, లేదా నేషనల్ హెరాల్డ్ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడే సందర్భంలో తీసిన పత్రికకు సంబంధించిన అంశం మీద రాజకీయం చేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే బీజేపీ పార్టీ సిబిఐ, ఈడీల మీదనే ఆధారపడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతోంది. మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదు. తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుంది. రాజకీయాల లోపల మచ్చ లేనటువంటి కుటుంబంగా ఈరోజు దేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీకి సంబంధించినటువంటి వారసులుగా జరుగుతున్న సందర్భంలో ఇటువంటి వేధింపులను అందరూ కూడా ఖండించాలని ఈ సందర్భంగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఇటువంటి వేధింపుల వల్ల ఏదో సాధిస్తామనుకునేటువంటి పరిస్థితి, దేశాన్ని మొత్తం ఆదాయాన్ని అంబానీలకు అమ్మేసేటువంటి వాళ్ళు చేస్తున్న సందర్భాన్ని గమనించాలి.